అత్తారింటికి దారేటు అన్నట్టు జగన్ దారేటు అంటే యలహంక ప్యాలెసా? ఎందుకని పట్టుమని 3 రోజులు కూడా ఏపీలో ఉండలేకపోతున్నాడు? గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంతా కూడా హైదరాబాద్కి పరిమితం అయిపోయారని చెప్పి అన్న మాటలు ఇప్పుడు ఎటుపోయాయి? ఓన్లీ వైసీపీ నీతులు చెప్పడానికైనా వాళ్ళు పాటించరా? అయితే మొత్తానికి యలహంకలో ఏం జరుగుతుంది? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. పట్టుమని 3 రోజులు కాదు కదా, 4 రోజులు కూడా లేకుండా అలా ఎందుకని ప్రదక్షిణాలు చేస్తున్నాడు? పులివెందల నుంచి తాడేపల్లి కావచ్చు, తాడేపల్లి నుంచి యలహంక కావచ్చు, యలహంక నుంచి మళ్ళీ తాడేపల్లి కావచ్చు, ఇలా ప్రదక్షిణాలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే గతంలో చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హైదరాబాద్కి పరిమితం అయ్యారు, వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు అని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు జగన్ బెంగళూరుకి పరిమితం అవ్వడాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకు భయపడుతున్నాడంటే ఏం చెప్తారు? బెంగళూరులో ఏం జరుగుతుంది? ఈ డిజైన్ అంతా బెంగళూరులోనే చేస్తున్నారా? ఈ జరుగుతున్నవన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గత 50 రోజులు 60 రోజులుగా ఈ స్కెచ్లన్నీ అక్కడ వేస్తున్నారా? అక్కడ మంత్రాంగం ఎవరితో? అక్కడుండి స్కెచ్ చేసి ఇక్కడ ఉండి ఇంప్లిమెంటేషను, మళ్ళా వాటిని పర్యవేక్షణ, పరామర్శల. తను ఎందుకు ఇంత బేజారెత్తుతున్నాడు? ఎందుకు ఇంత నిలకడ లేకుండా వ్యవహరిస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి నా దారి ఎడారి, నా పేరు బికార, అదేదో పాత సినిమా పాట. దేశ దిమ్మరిలాగా ఎందుకు తిరుగుతున్నాడు? అదే ఆ షటిల్ సర్వీస్ ఏంటి? బెంగళూరు టు తాడేపల్లి, తాడేపల్లి టు బెంగళూరు. ఎవరో ఆ మధ్య ఏదో చూసారు సోషల్ మీడియాలో కూడా, బెంగళూరు నుంచి ఏదో అర్జెంటుగా మేము విజయవాడ పంపాలా పార్సిల్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి అని. చాలా ఫాస్ట్ సర్వీస్ ఉంటుంది. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కదలికలు, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం, అతను ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఇక్కడ ఏ అరాచకం జరగబోతుంది, ఇక్కడ ఏమీ జరగకుండానే ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఢిల్లీలో ధర్నా చేశాడు. ఇప్పుడు 10 రోజులు కాకుండానే కొత్త ప్రభుత్వం అక్కడ అందరూ రాజకీయ పార్టీలందరినీ పిలిపించడం, అక్కడేదో పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి వాడిని చంపారు, ఈయన్ని చంపారు, 36 మంది హత్యలు, 35 మంది ఆత్మహత్యలు, 450 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, 420 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, ఏదేదో బోర్డులు పెట్టారు. ఆ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళందరినీ పిలిపించి ఇదంతా చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని మసకపరచటమా? ఇక్కడికి వచ్చే పెట్టుబడులు రాకుండా చేయటమా? ఒకవైపేమో ముఖ్యమంత్రి చంద్రబాబు, మనం చూసాం బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ తీసుకురావటం, అక్కడ ప్రయత్నం చేయటం, ఆ CEO రావడం లేదు. మరోవైపు వివిధ దేశాల రాయబారులతో ఆయన సమావేశాలు, జపాన్, బెల్జియం రాయబారులతో పెట్టుబడులు, కంపెనీలు తీసుకువచ్చే పని. ఇవాళ కూడా చూసాం అపోలో వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ ఆ వర్సిటీ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడారు చంద్రబాబుతో. అపోలో మన ప్రతాప్ రెడ్డి గారి పిల్లలు సంగీతారెడ్డి, ప్రీతిరెడ్డి వాళ్ళు. ఏమో మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా కలవలేదే. ఇప్పుడు మీరు వచ్చారు, మేము ఎక్స్టెన్షను, మేము వెళ్తాము, మాకు కావాల్సిన వసతులు, మాకు కావాల్సిన వనరులు, మేము ఇంత పెట్టుబడులు పెడతాము అని వాళ్ళు వచ్చి ఎందుకు కలుస్తున్నారు? అంటే బ్రాండ్ ఇమేజ్ రీబిల్డ్ అవుతుందనా? చంద్రబాబు ఫేస్ వాల్యూ చూసి ఇన్వెస్ట్మెంట్స్, పారిశ్రామికవేత్తలు వస్తున్నారనా? మనం చూసాం జైరాజ్ ఇస్పాత్, కర్నూలులో స్టీల్ ప్లాంట్, ఇవాళ ఆయన కూడా వచ్చి కలిసి ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అది 2000 టన్నులు, మిలియన్ టన్నుల ఉత్పత్తి, 2000 కోట్ల పెట్టుబడి, 2500 మందికి ప్రత్యక్ష ఉపాధి. జైరాజ్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ఎక్స్టెన్షన్కి వెళ్ళడానికి వాళ్ళు వచ్చి వాళ్ళు సీఎం చంద్రబాబుని కలిసినప్పుడు అందరూ కూడా ఇవాళ చంద్రబాబు సీఎం కాగానే మళ్ళీ ఇన్వెస్టర్స్ అంతా ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి ప్రయత్నిస్తుంటే ఇతను వాటిని చెడగొట్టే కుట్రల మనం ఎలా చూడాలా? అడపా దడపా ఎక్కడో రౌడీ షీటర్లు, ఘర్షణలు, హత్యలు. వినుకొండ 2 రౌడీ షీటర్లు ఘర్షణ, జిలానీ అనేవాడు ఆ రషీద్ని చంపారు. అక్కడ పోయి నువ్వు వాలేవు. దీనికోసం బెంగళూరు నుంచి 10 మైళ్ళు వచ్చావు తాడేపల్లి. ఉండేవాడివి బెంగళూరులోనే కుదురుగా ఉండొచ్చు కదా కొన్ని రోజులు.
అవును. వచ్చి మళ్ళీ ఒక 15 గంటలు ఎక్కడి నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళటానికి 15 గంటల షోనా బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు అని అడిగావు ఇప్పుడు నువ్వు. దీనికోసమేనా? రేపొద్దున మళ్ళీ బెంగళూరు ఒక 4 రోజుల్లో మళ్ళీ వస్తావా? మళ్ళా వచ్చినప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మళ్ళీ సినిమానా? అతను బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వటం, వీళ్ళంతా మళ్ళీ అక్కడ జారటం, అక్కడ ఒక పెద్ద సినిమా, పోలీసులు నానా ఇబ్బందులు పడటం, ఆ వెల్లంపల్లి శ్రీనివాసు, దేవినేని అవినాషు, ఈ పాలెగాళ్ళంతా అక్కడ ధర్నాలు చేసినట్టుగా బిల్డప్ ఇవ్వడం. మీడియా ఎక్స్పోజరా ఇతను కోరుకుంటోంది. అంటే ఉనికి కోసమా డబ్బు వెదజల్లుతున్నావు. ఏముందో ఒక 2 కోట్లు పంపిస్తావు, జనాన్ని వాళ్ళు వేసుకుని ఎయిర్పోర్ట్కి వస్తారు, జిందాబాదులు కొడతారు, సీఎం అంటారు. నేనున్నాను అని చెప్పడం కోసం నీ దగ్గర డబ్బు ఉందని నీ మనుషులను పోగేసుకుని ఈ హడావిడి చేయటం ద్వారా ఈ రాష్ట్రానికి ఏం లాభం? ఇవాళ నువ్వు తిరస్కరణకు గురైన నాయకుడివి, రిజెక్టెడ్ లీడర్. ఎవరు? పీపుల్ రిజెక్ట్ చేశారు ఇతన్ని. తిరస్కరణకు గురైన నాయకుడు ఎలా ఉండాలా? ఓటమిని హుందాగా తీసుకోవాలి, గౌరవంగా ప్రజా తీర్పుని ఆమోదించాలి. అంతేగాని ప్రజలనే బ్లేమ్ చేయటం, నన్ను గెలిపించకపోవటం మీ తప్పు అన్నట్టుగా. జగన్ ఉంటేనా అంటాడు పదే. ఏం జరుగుతుంది జగన్ ఉంటే? ఇప్పుడు జగన్ ఉన్నాడు కదా, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల ఏం జరిగింది? 20 లక్షల కోట్ల పెట్టుబడులు పారిపోయాయి. అమర్ రాజా బ్యాటరీస్ పారిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పారిపోయింది, జాకీ వాళ్ళు పారిపోయారు, లుల్లు స్టార్టప్ విలేజ్ మూతబడింది, మొత్తం అంతా మూతేశారు కదా. ఆంధ్రప్రదేశ్ అప్రదిష్ట పాలైపోయింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే భయపడి పారిపోయారు, అందరినీ బెదిరించి తరిమేశారు, కాంట్రాక్టుల కోసం, వాటాల కోసం, డబ్బుల కోసం. జగన్ ఉంటేనా అంటే ఇప్పుడు ఇతని అక్కసేంటి? ఇతను ఎందుకు ఇంత దుగ్ధ? 5 సంతకాలు ప్రమాణ స్వీకారం రోజే పెట్టాడని అక్కసు పట్టలేకపోతున్నాడా? పింఛను 1000 రూపాయలు పెంచాడయ్యా, ఇప్పుడు 4000 రూపాయలు చేశారు కదా, తట్టుకోలేకపోతున్నాడా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాడు, పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో లేపేశారు, ఆ సర్వే రాళ్లలో జగన్ ఫోటో చెక్కేస్తున్నారు, మెగా డిఎస్సి ఏదో ఇచ్చారు ఒక 16,000 పోస్టులతో. అదే ఇతను కూడా మెగా డిఎస్సి ఇచ్చాడు ఎన్నికలకు 2 నెలల ముందు 6,000 పోస్టులతో. చెల్లె తిట్టింది, అన్నా నువ్వు ఇచ్చింది మెగా డిఎస్సియా, నాన్న పరువు ఎందుకు తీస్తావు, అది దగా డిఎస్సి, 6,000 పోస్టులకి మెగా డిఎస్సి పేరెందుకని. ఇప్పుడు చంద్రబాబు 16,000 పోస్టులతో పిలిచాడు, కంగారెత్తుతున్నాడా? ఇట్లా అయితే ఇక తనకి నూకలు చెల్లుతాయి అని భయపడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం కనపడుతోంది, ఒక అభద్రత కనపడుతోంది, ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడు, ఉనికి కోసం పోరాడుతున్నాడు, క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడు, విశ్వసనీయత కోల్పోయాడు. అతన్ని నమ్మాలంటే కొంత టైం పట్టుద్ది. ఇప్పటికిప్పుడు నిన్ను నమ్మరు, ఎందుకంటే నువ్వన్నీ నోరు తెరిస్తే అబద్ధాలు. 99% హామీలు అమలు చేశానన్నావు, ఒడిదే. అన్ని హామీలు ఎగ్గొట్టావు. 1% నువ్వు అమలు చేసావని కదా నీకు 6% సీట్లు ఇచ్చారు. 94% సీట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఇచ్చారు. 175లో 164. నువ్వు 99% హామీలు అమలు చేస్తే నిన్ను 6%కి ఎందుకు పరిమితం చేస్తారు? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. 36 మంది డిఎస్పీలు ఒకే కులం అన్నావు, పచ్చి అబద్ధం. పింక్ డైమండ్ చంద్రబాబు ఎత్తుకుపోయాడన్నావు, పచ్చి అబద్ధం. జగన్ ఇంకా నిజం చెప్పినా కూడా నమ్మరు. ఇప్పుడు 36 మంది హత్యలు అన్నాడా, 36 పేర్లు ఇవ్వమంటే బేర్, 36 ఎఫ్ఐఆర్లు చూపించమంటే బేర్ లేదు కదా నీ దగ్గర. రౌడీ షీటర్లు హత్య చేస్తే నువ్వు వెళ్ళి పరామర్శించడం ఏంటి? ఎవరు సెటిల్మెంట్ డాన్లాళ్ళు, వాడేదో అక్కడ సుబ్బారాయుడు ఆ సీతారాంపురంలో 15 సెంటు స్థలం అమ్మాడంట, ఆ స్థలం ఎక్కడుందో చూపించలేదంట.
ఇంకో స్థలం ఇస్తా దాని బదులు అన్నాడంట 2 లక్షలు తీసుకున్నాడంట. ఆ 2 లక్షలు కూడా ఇవ్వలేదంట. వాళ్ళు మరి ఘర్షణ పడ్డారు, కొట్టుకున్నారు, చంపారు, మరి ఏదో జరిగింది. పోలీస్ తీసుకుంటుంది యాక్షన్. అరే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి లేనిది ఉన్నదండగా చిత్రించి జరగని హత్యలు జరిగాయని చెప్పి రెడ్ బుక్ అని గోలబెట్టి బ్లడ్ డైరీ అంట. ఈ మధ్య బిగిన్ చేశారు, మళ్ళీ దానికి పేరు మార్చి బ్లడ్ డైరీ అంటున్నారు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిన్న ఒక పెద్ద డ్రామా. అక్కడేంటి, ఆ జగన్మోహన్ రెడ్డి అనే పేరు అంబేద్కర్ పేరు కన్నా తాటికాయ అంత అక్షరాలతో పెడతారా? అది ఎవరి విగ్రహం? అక్కడ ఆవిష్కరించినటువంటి నాయకుడి పేరు ఎంతలో ఉండాలి? ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ పెట్టారు హైదరాబాద్లో. అంబేద్కర్ అక్షరాలతో తాటికాయ అంత సైజులో కేసీఆర్ పేరు రాసుకున్నాడా? అసలు ఆ విగ్రహం ఒక స్కామ్ అని, అదొక కుట్ర. ఏంటి, చంద్రబాబు శాఖమూరు దగ్గర ఆ కొండ మీద అంబేద్కర్ విగ్రహం 20 ఎకరాల్లో పెట్టి స్మృతివనం డెవలప్ చేద్దామని అక్కడ భూమి పూజ చేసి మధ్యప్రదేశ్లోని ఆ మౌరి గ్రామం నుంచి మట్టి తీసుకొచ్చి, పార్లమెంటు మట్టి తీసుకొచ్చి 25 ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు వచ్చి భూమి పూజ చేస్తే దాన్ని పాడుపెట్టాడు. అక్కడ ముళ్ళ కంపలు పెంచాడు. అది చెడగొట్టడం కోసం అక్కడ పెట్టాల్సిన విగ్రహం ఇక్కడ పెట్టాడు. ఎక్కడ? ఈ విజయవాడ స్వరాజ్ మైదానంలో. అదన్నా సరిగ్గా పెట్టావా? ఇక్కడేమో ఈయన 125 కోట్లతో అయిపోయింది ఇక్కడ విగ్రహం. ఎవరు? కేసీఆర్. నువ్వు అదే విగ్రహం అక్కడ పెట్టడానికి 400 కోట్లు, ఆ 275 కోట్లు ఎవడు తినేశాడు? వీటన్నిటిపైన విచారణ జరుగుద్దనా? ఇప్పుడు ఎవరో నీ బాధితులు జగన్మోహన్ రెడ్డి పేరు ఆ సైజులో ఉండటం ఏంటని అప్పుడే అక్కడ ధర్నా చేశారు. ఆ దాడి అది అంబేద్కర్ మీద దాడి కాదు, అది విగ్రహాన్ని వాళ్ళేం అంటుకోలేదు, అంబేద్కర్ పేరును వాళ్ళేం అంటుకోలేదు. అక్కడ జరిగిన దాడి జగన్ అహంభావం మీద దాడి, జగన్మోహన్ రెడ్డి మీద దాడి, ఆయన పేరు మీద దాడి, ఆయన బాధితులు చేసిన పనే తప్ప దాని మీద కూడా విచారణ జరుగుద్ది, ఎవరినో పట్టుకుంటారు. ఇప్పుడు అంబేద్కర్ పేరు తీసేసి నీ పేరు పెట్టుకుంటే గౌరవమా? అంబేద్కర్ విదేశీ విద్య అనే స్కీమ్కి ఆయన పేరు తీసేసాడు, తన పేరు పెట్టుకున్నాడు. ఎంత దుస్సాహసం! ఎవరన్నా ఆ పని చేస్తారా? బరి తెగింపు కదా. ఇప్పుడు నీ పేరు తీసేస్తే ఇక్కడ ఈ విగ్రహం దగ్గర అంబేద్కర్పై దాడా? ఏం సింక్ అవ్వట్లా. ఆయన పేరు స్కీమ్కి తీసేసి నీ పేరు పెట్టుకుంటావు, ఇక్కడ విగ్రహం దగ్గరేమో ఆయన పేరు కన్నా నీ పేరు తాటికాయ అంత అక్షరాలతో పెడితే అంబేద్కర్ అభిమానం నీ బాధితుడో ఎవరో నీ పేరు లేపేస్తే ఇది అంబేద్కర్ మీద దాడి అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఐడెంటిటీ క్రైసిస్, క్రెడిబిలిటీ క్రైసిస్. సో చూద్దాం సార్, మళ్ళీ యలహంక నుంచి మళ్ళీ ఇంకేదైనా శవం దొరికితే కానీ వచ్చేటట్టుగా అయితే కనిపించడం లేదు. చూద్దాం మళ్ళీ ఏ స్కెచ్ చేయబోతున్నాడు. నమస్తే. నమస్తే.